హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర మూవీ గ్లిమ్స్ అయితే వచ్చింది కదా. సో దాని గురించి మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక గ్లిమ్స్ గురించి చెప్పాలి అంటే బాగుంది అండ్ డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మనకి బింబిసారా సినిమా తీశారు కదా, సో ఆ డైరెక్టరే. అండ్ ఇందులో కొన్ని సీన్స్ ఆ సినిమాలో ఉన్నట్టే అనిపించాయన్నమాట. సో ఆ తేలు సీన్ ఒకటి ఉంది, అదంతా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ విశ్వంబర అంటే ఏంటంటే విశ్వానికి మొత్తం రాజని నాకైతే అనిపిస్తుంది అనమాట. అండ్ చిరంజీవి గారి లుక్ కూడా చాలా బాగుంది. అండ్ వింటేజ్ చిరంజీవి గారు అలాగే ఉన్నారనే చెప్పాలి నిజంగా. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీనియర్ యాక్టర్ అనే చెప్పాలి. అండ్ చాలా మంచి యాక్టర్ అండ్ చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న యాక్టర్ అనమాట. మన బాస్ అనే చెప్పాలి. అండ్ నిజంగా అండ్ తన డ్యాన్స్ కావచ్చు అదంతా చాలా బాగుంటుంది. అండ్ డ్యాన్స్లో తను డ్యాన్స్ వేస్తుంటే ఎలాగుంటుంది అంటే ఆ డ్యాన్స్కే స్టైల్ వచ్చిద్ది అనమాట. సో అంత బాగా వేస్తారు. అండ్ అఫ్ కోర్స్ నాకైతే డ్యాన్స్లో మాత్రం అల్లు అర్జున్ గారు చాలా బాగా వేస్తారనిపించిద్ది. అండ్ ఆ తర్వాత ఎన్టీఆర్ గారు చాలా బాగా వేస్తారు. ఆ తర్వాత చిరంజీవి గారు మాత్రం అండ్ చాలా బాగా వేస్తారనమాట. గుడ్ అనమాట. మీరు చూసుకోవచ్చు 'ఇంద్ర' సినిమాలో కావచ్చు అండ్ ఇంకా 'శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో' కావచ్చు. సో ఇలా గొప్ప గొప్ప సినిమాల్లో చాలా గొప్పగా నటించారు. చాలా గొప్పగా డ్యాన్స్ అయితే వేయటం జరిగింది చిరంజీవి గారు. సో చిరంజీవి గారు హిట్ కొట్టి చాలా రోజులైపోయిందనే చెప్పాలి. అండ్ అప్పుడెప్పుడో 'వాల్తేరు వీరయ్య' టైంలో హిట్ కొట్టారనమాట. అండ్ 1 ఇయర్ అయిపోయినట్టుంది 'వాల్తేరు వీరయ్య' వచ్చి. అండ్ మధ్యలో 'బోలా శంకర్' ఒకటొచ్చింది కానీ అది అంతగా ఆడలేదనే చెప్పాలి. సినిమా అయితే జస్ట్ ఓకే ఉంటది. ఆ సినిమా మాత్రం 'బోలా శంకర్' మాత్రం. అండ్ చిరంజీవి గారి యాక్టింగ్ మాత్రం బాగుంటుంది. అండ్ చాలా కామెడీ అయితే జనరేట్ చేశారు ఆ సినిమాలో. బట్ ఆ సినిమా అంతగా ఆడలేదు. అండ్ ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని అయితే కోరుకుందాము. అండ్ గ్లిమ్స్ మాత్రం చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఒక 300-400 కోట్ల వరకు వసూలు చేయొచ్చు అనమాట. సో అంత పెద్ద సినిమా అండ్ అంత మంచి కంటెంట్ ఉన్న సినిమా అని అయితే తెలుస్తుందనమాట. అండ్ చాలా బాగుంది అదనమాట. అండ్ ఆ విజువల్స్ కానీ అదంతా చాలా బాగా అనిపించింది చూస్తున్నంతసేపు. అండ్ చూద్దాం మరి ఈ సినిమా ఎప్పుడు వచ్చిద్దో ఏంటో.